ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మేఘ సందేశం కోసం ఆశగా ఎదురు చూస్తున్న రైతన్నకి ఓ షాకింగ్ న్యూస్. 10 ఏళ్ల కిందటి వర్షాభావ పరిస్థితులు, అకాల వర్షాలు పునరావృతమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. సూపర్ ఎల్ నినో ఈసారి కూడా ఋతుపవనాలకు గండి కొట్టే ప్రమాదం ఉంది. ఎండలు మండిపోతున్నాయి. పట్టపగలు కాదు, పొద్దున్నే మాడు పగలగొట్టేలా సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. డే బై డే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. సమ్మర్ స్ట్రోక్ తో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కూడా ఆవిరైపోతున్నాయి. ఇదంతా ఎందుకంటే ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల. ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటా ఎల్ నినో? ఈ పసిఫిక్ జలాల టెంపరేచరు ఒక 0.5 డిగ్రీస్ పెరిగినా కూడా దాన్ని ఎల్ నినో కండిషన్గా భావిస్తాం. సో ఇలా టెంపరేచర్ పెరిగినట్టయితే అది ఈ మాన్సూన్ ఫ్లోని తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ మాన్సూన్ ఫ్లో కూడా ఎర్రేటిక్గా ఉండే అవకాశం ఉంటుంది. అదే టెంపరేచర్ 1.5 డిగ్రీస్ పెరిగినట్టయితే దాన్ని మోడరేట్ ఎల్ నినో అని, 2 డిగ్రీల పైగా అక్కడ టెంపరేచర్ పెరిగినట్టయితే దాన్ని సూపర్ ఎల్ నినో అని అంటారు. ఈ ఎల్ నినో సదర్న్ ఆసిలేషన్ అనేది న్యూట్రల్ కండిషన్లో ఉంది. మనకి జూన్ నాటికి ఇది ఎల్ నినోగా మారవచ్చు అన్న సంకేతాలు ప్రస్తుతం అందుతున్నాయి. అది సంగతి. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగితే ఎల్ నినో ఏర్పడుతుంది. ఎల్ నినో ప్రభావంతో గాలి దిశ మారుతోంది. మేఘాలు దారి తప్పుతాయి. వర్షాలు పడాల్సిన చోట కరువు ఏర్పడుతుంది. ఎడారిలో వరదలు వస్తాయి. ఋతుపవనాలు దిశ మారుతుంది. ఇప్పటికే ఎల్ నినో ఎఫెక్ట్ కనిపిస్తోంది. సూపర్ ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఐఓడి అండ్ ఎల్ నినో 2 కూడా న్యూట్రల్ కండిషన్లో కొనసాగుతున్నాయి. ఎల్ నినోగా మారితే ఏమవుతుందంటే మెయిన్గా ఈ మాన్సూన్ ఫ్లో అనేది మన వైపు కాకుండా వేరే వైపు పెరు దేశం అటువైపుగా మరలిపోతుంది. పరిణామాలన్నీ సంభవిస్తాయి. దీనివల్ల వర్షపాతం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. 2016, 19, 2023లో ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గింది. ఒకవైపు సకాలంలో వర్షాలు పడక, మరోవైపు అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరి ఈసారి ఎల్ నినో ఎఫెక్ట్ అంతకు మించి ఉంటుందా? 2016లో వచ్చిన ఎల్ నినో వల్ల మనకి వర్షపాతం సుమారు 10 నుంచి 15% వర్షపాతం దేశవ్యాప్తంగా తగ్గిన మనకి డేటా ఉంది. మన స్టేట్లో చూసుకున్నట్టయితే జూన్ నెలలో కేరళలోకి వచ్చినట్టయితే జూలై, ఆగస్టులో మనకి తెలంగాణలో రెగ్యులర్గా వర్షాలు బాగా పడతాయి. ఆ రకంగా రైతులు దానికి సిద్ధమై ఉన్న సమయంలో ఏంటంటే జూలై, ఆగస్టులో మనకి డ్రై స్పెల్ వచ్చేసినట్టయితే పెద్దగా ఈ తర్వాత రెయిన్ పడినా మనకు ఉపయోగం ఉండదు. సూపర్ ఎల్ నినో ముప్పు ముంచుకొస్తే పరిస్థితి ఏంటి? ప్రతి చుక్క నీటిని ఒడిసిపట్టడం, పర్యావరణ పరిరక్షణే మన ముందున్న ఏకైక మార్గం అంటున్నారు నిపుణులు. డ్రాట్ మాన్యువల్ అని మన స్టేట్ గవర్నమెంట్ ఒకటి తయారు చేసుకుంది. డ్రాట్ అయ్యే సిచ్యువేషన్లో ఏం చేయాలి, డ్రాట్ ఎప్పుడు డిక్లేర్ చేస్తాము, డ్రాట్ కాంటెక్స్ట్ని బట్టి మన యంత్రాంగాన్ని మొత్తం రెడీ చేయడం, రైతుల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం, ఈ డ్రాట్ మాన్యువల్ని అందరి చేతికి అందేటట్టు చేసి వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి సత్వరం అవసరమైతే పరిస్థితుల్ని బట్టి వెంటనే చర్యలు తీసుకోవడానికి వాళ్ళని రెడీ సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఎల్ నినో ఎఫెక్ట్ కనిపిస్తోంది. సూపర్ ఎల్ నినో ప్రభావం తప్పదనే సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయంటోంది వాతావరణ శాఖ. మరి ఋతుపవనాలకు గండి కొట్టే ఎల్ నినో గండం నుంచి గట్టెక్కే దారేది? చూద్దాం, చేద్దాం అని కాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టకపోతే అపార నష్టం తప్పదు.